ఒక ఒక బర్త్‌డే వీడియో అయితే చేసినా బాగొచ్చింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆ వీడియోనే ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. బీట్ చాలా బాగుంటది వీడియోలో. వీలుంటే ట్రై చేయండి. నాకు ఐడియా ఉన్నంత వరకు ఏ మూవీ బీజీఎమో తెలియదు నాకు. మీకు వీలుంటే చెప్పవచ్చు మీరు. ఓకే. ఈ వీడియోకి నేను ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. అది యాడ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నా. కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్‌లోకెళ్ళి సంథింగ్ ఏదైనా ఒకటి. పైన రోబోట్ రెగ్యులర్‌లోకెళ్ళి వ్యూ ఆల్‌లోకెళ్ళి ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి డిస్క్రిప్షన్‌లో ఇచ్చినా కదా! ఆ ఫాంట్ అనేది ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి. యాడ్ అయితే అవుతుంది. దాని తర్వాత నేను ప్రాజెక్ట్ ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇలా ఉంటది. కొంచెం స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే ఇక్కడ నేను ఫాంట్ అయితే మీకు వేరే ఫాంట్ వస్తది. అది అంటే నేను చేంజ్ చేసిన మీకు ఈ ఫాంట్ వస్తది. అంటే ఇంతకుముందు నేను ఎడిటింగ్ చేసేటప్పుడు కొన్ని చేంజెస్ చేసి చూసిన. ఇందులో మీరు ఒకవేళ ఏదైనా చేంజెస్ చేద్దామని అనుకుంటే చేసుకోవచ్చు మీరు. ఒక్క నిమిషం. ఇలా ఉంటది. ఇందులో మీరు ఒకవేళ ఫాంట్ కానీ ఏదైనా చేంజ్ చేద్దామంటే నేను ఫాంట్ చేంజ్ చేస్తాను చూడండి. నచ్చిన ఫాంట్ పెట్టుకోండి. ఏదైనా మంచి హ్యాండ్ రైటింగ్ ఫాంట్. కానీ అది బాగుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే ఇక్కడ నేను అనుపమది ఒకవేళ ఇదే ప్రాజెక్ట్ కావాలని అనుకుంటే సెకండ్ ప్రాజెక్ట్ అని కామెంట్ చేయండి. నేను మీకు డైరెక్ట్‌గా సెండ్ చేసేస్తాను. ఓకే. తర్వాత ఇక్కడ మనకు ఫోటోస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మీకైతే ఇంకోటి చెప్తాను. ఫోటో సైజ్ అనేది సైజ్ కాదు. ఫోటో ఏదైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ అనేది కొంచెం సెంటర్‌లో ఉండేలాగా ట్రై చేయండి. ఎందుకంటే లుక్ మంచిగా రావాలంటే పర్సన్ అనేది కంపల్సరీ సెంటర్‌లో ఉండాలి. ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీ ఫోటో సెంటర్‌లో లేకపోతే కొంచెం ఎక్స్పాండ్ చేసుకోండి. బాగా సెట్ అయిపోతది. ఈ ఫోటోని నేను ఈ ఫోటోతోటి రీప్లేస్ పెడుతున్నా. సెట్ అయింది చూడండి. ఇలా. ఇలాగైతే ప్రతి ఒక్క ఫోటోని మీరు వన్ బై వన్ రీప్లేస్ పెట్టిన తర్వాత ఇక్కడ మనకు 3 లేయర్స్ ఉంటది. అంటే 3 గ్రూప్స్ ఉంటది. ఈ గ్రూప్‌లో ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసి ఈ ఫోటోని కలర్ అండ్ ఫీల్డ్‌లో అయినా చేంజ్ చేసుకోండి. లేకపోతే ఆ ఫోటో డిలీట్ అయినా చేసి వేరేదైనా పెట్టుకోవచ్చు. ఇదైతే ఓకే. ఇక్కడ చూడండి ఇది. ఎండింగ్ వరకు అలాగే ఉంటది. ఎండింగ్‌లో కొన్ని ఫోటోస్ ఉన్నాయి. అవి కూడా చేంజ్ చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. మీకు ఒకవేళ యాప్ లేకపోతే యాప్ అని కామెంట్ చేయండి. వీలుంటే మీకు సెండ్ చేస్తాను. జై హింద్.